శ్రీమాత్రే నమః. రేపు కార్తీక సోమవారం. ఇన్ని రోజులు బట్టి ఉపవాసం ఉండలేని వాళ్ళు, దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు, దీపారాధన చేయలేని వాళ్ళు కనీసం ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు, అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి దేవాలయానికి వెళ్ళి నదీ స్నానం చేస్తే మంచిది. రేపు సోమవారం నాడు ఎవరైనా ఉపవాసం ఉండాలి అని అనుకుంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, అంటే అన్నం తినకుండా, సాయంత్రం ఏమో దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఇంటికొచ్చి పూజ చేసుకుని భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని తీసుకోవచ్చు. అలాగే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే కొంతమంది మంచినీళ్లు తాగరు. అలా మంచినీళ్లు తాగకుండా ఉండకూడదు. మంచినీళ్లు తాగొచ్చు. ఫలాలు ఏమైనా తీసుకుంటే వాటిని కూడా తీసుకోవచ్చు. ఇంకా మేము పళ్ళు కూడా తీసుకుని ఉండలేకపోతాము అని అనుకునే వాళ్ళు సాత్వికంగా ఏదైనా పలహారం కూడా చేయొచ్చు. అలాగే దేవాలయానికి వెళ్ళి దీపారాధన వెలిగించలేని వాళ్ళు కనీసం ఈ కార్తీక సోమవారంలో ఈ సాయంత్రం నాడు శివాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన వెలిగించండి. పోనీ కనీసం అక్కడికి వెళ్ళి మీరు దీపారాధన చేయలేకపోయినా ఇంట్లో తులసి మొక్క, ఉసిరి మొక్క, బిల్వదళము ఉన్నాయి కదా, ఆ మూడింటి దగ్గర సాయంత్రం మీరు దీపారాధన వెలిగించుకుని బిల్వాష్టకము అలాగే తులసమ్మకి పూజ చేసుకుని ఉసిరి మొక్కకు కూడా నమస్కారం పెట్టుకున్నారు అంటే ఈ కార్తీక మాసంలో మనం ఏం చేసినా గానీ అక్షయం అవుతుందన్నమాట. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అని అనుకోండి, ఈ బిల్వదళం మొదట్లో గనక దీపారాధన చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట. ప్రతి నిత్యము తులసికి, ఉసిరికి, బిల్వదళానికి ప్రతిరోజు నీళ్లు పోసి ప్రదక్షిణ చేసి దీపారాధన వెలిగించినట్లయితే ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోతాయని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు పౌర్ణమి రోజున ఏం చేస్తారు అంటే నారికేళ దీపం వెలిగిస్తారు. ఈ నారికేళ దీపం ఎలా వెలిగించాలి అంటే, మనం పూజ అయిపోయిన తర్వాత పొద్దున్న కొబ్బరికాయ కొడతాం కదా, కొట్టిన తర్వాత పరమేశ్వరుడికి సమర్పణ చేసి ఆ చిప్పల్లోనే, పచ్చి చిప్పలే, ఎండు చిప్పలు కాదు, మనకి ఇది పద్మ పురాణంలోనే రాసి ఉందనమాట. ఆ పచ్చి చిప్పల్లో 2 చిప్పల్లోనూ ఆవునేతిని వేసి ఒక్కొక్క చిప్పలోనూ 3 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. మరి ఎలా నిలబడతాయండి కొబ్బరి చిప్పలు? ఒలికిపోతాయి కదా, ఇలా వంగిపోతుంది కదా అంటారేమో. ప్లేట్లో బియ్యం వేసి దాంట్లో పెట్టారనుకోండి, గ్రిప్ ఉంటుంది, నిలబడతాయి. అవేమో దీపారాధన వెలిగించండి. దీపారాధన అయిపోయిన తర్వాత ఆ కొబ్బరి చిప్పలు ఏం చెయ్యొచ్చు అది మీ ఇష్టం. మీరు ఇంట్లో వినియోగించుకున్నా సరే, లేదు అంటే వాటిని ముక్కలు చేసేసి బయట పెట్టేస్తే పక్షులైనా తింటాయి, లేదు అంటే ఆ ముక్కల్ని మీరు కొబ్బరి నూనె ఆడించుకుని మళ్ళీ మీరు ఇంట్లో వినియోగించుకోవచ్చు. కానీ దీపారాధన వెలిగించడం మాత్రం మర్చిపోకండి. కొబ్బరి దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి పోవటంతో పాటుగా ఏవైనా చికాకులుండి భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి కూడా పోతాయని చెప్పి మనకి పద్మ పురాణం చెప్తుంది. చంద్ర ప్రీత్యర్థం చేసే ప్రక్రియ కాబట్టి మన కొబ్బరి చెప్పే కదా, ఆవు నెయ్యి కాబట్టి కాస్త కుదుర్చుకోండి. మన జీవితం బాగుంటుంది, మనకి మంచి జరుగుతుంది అని అన్నప్పుడు మనం ఏమి లక్షలు కోట్లు ఏం ఖర్చు పెట్టేయటం లేదు కదా, ఒక కొబ్బరి చెప్ప ఆవు నెయ్యి దీపారాధన పెడుతున్నాం. కాబట్టి ఎవరైనా అది చూసి ఆ కొబ్బరి చెప్ప దీపాల అది వెలిగిస్తే మనకి ఏమైనా కష్టాలు పోతాయా అని ఇంత పొడుగును సాగదీసుకునే వాళ్ళకి చెప్పండి. ఇది పద్మ పురాణంలో ఉంది అంటే మన మహర్షులు చెప్పారు కదా, కాబట్టి నేను నమ్మే చేస్తున్నాను అని కాన్ఫిడెంట్ గా చెప్పండి. తీసి పడేసే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు అలా అనుకున్నారనుకోండి, ఒక నవ్వు నవ్వేసి ఊరుకోండి. భగవంతుడి దయ వల్ల మనం భగవంతుడికి దగ్గర అయ్యాము అని అనుకోండి, భగవంతుడి దయ వల్లే మనం భగవంతుడికి దగ్గర అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అది దగ్గరైతే మనం భగవంతుడి ఆరాలోకి వచ్చేస్తే భగవంతుడి అనుగ్రహం మనకి ఉంటుంది. కాబట్టి వీలైనంతగా ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి అలాగే కృష్ణ పరమాత్మకి సేవ చేసుకుందాం. అలానే కొబ్బరి చిప్పలకి బొట్లు పెట్టాలా అని అడుగుతారు. కొబ్బరి చిప్పలకి బొట్టు పెట్టవలసిన అవసరం లేదు. అలాగే నువ్వుల నూనె ఉపయోగించచ్చా అని అడుగుతారు. పద్మ పురాణంలో ఆవు నెయ్యి ఉపయోగించాలని ఉంది కాబట్టి ఆవు నెత్తిని మాత్రమే మీరు వినియోగించండి. అలాగే ఉపవాసం రోజున మజ్జిగ తాగచ్చా అని అడుగుతారు. మజ్జిగ తాగితే ఉపవాసం భంగం అయిపోయినట్లు అని అంటారు కాబట్టి మజ్జిగ తాగకుండా కాస్త పాలు అవి తీసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటూ మీరు ఏదైనా భగవంతుడికి సేవ చేసుకోవచ్చు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.